ఫోన్లో రిపీట్ అయింది. నన్ను పోరంబోకు అన్నాడు. నేను పోరంబోకు ఊళ్ళోకి పర్టికులర్గా ఎందుకు ఇది చెయ్యాలా? అమ్మను స్కూల్ బిల్డింగ్ చెప్తాను ఇల్లు పువ్వులు చూసుకో కావాలంటే గ్రామంలో పెట్టుకుని మీరు కొట్టుకోండి. రంపచోడవరం మండలం పోక్స్పేట పంచాయతీ నర్సాపురం గ్రామంలో నిర్వహణలో ఉన్నటువంటి కామోజీ రాజేశ్వరి పేరుతో నడుస్తున్న క్వారీ ఒకటి, బాపనమ్మ సొసైటీ పేరుతో నడుస్తున్న క్వారీ ఒకటి. ఈ క్వారీ పేరుకే ట్రైబల్ పేరుతో ఉంది, కానీ ఇక్కడ నడిపించేటటువంటిది నాన్ ట్రైబ్స్. గత 8 నెలలుగా ఆ క్వారీ వల్ల నష్టపోతున్నటువంటి బాధితులు మమ్మల్ని ఆశ్రయించడంతో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నిర్విరామంగా వాళ్ళకి న్యాయం చేయాలని పోరాటం చేస్తూ ఉంటే అన్ని రకాలుగా నయానా భయానా చేసి లాస్ట్కి ఈ నిన్న ఎంక్వైరీకి వచ్చినటువంటి మైనింగ్ ఏడి మరియు ఎంఆర్ఓ అదేవిధంగా ఎవరైతే అక్కడ క్వారీ నిర్వహిస్తున్నారో ఆ మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద ఉసిగొలిపి వాళ్ళ మీద, అంతేకాకుండా వాళ్ళకి అండగా ఉన్నటువంటి నా మీద కూడా దాడి చేయించడం అనేది జరిగింది. చాలా హేయమైన చర్య. దీని మీద మేము 100కి డైల్ చేయడం జరిగింది, పోలీసు వారు రావడం జరిగింది, తీసుకురావడం జరిగింది. మేము రాత్రి కూడా కంప్లైంట్ ఇచ్చాం. మేము అడిగేది ఏంటంటే గ్రామస్తులు మీకు న్యాయం చేయటం కోసమే మేము వచ్చాం. మీకు అక్కడ అన్యాయం జరుగుతుందని మీరు చెప్తేనే మేము అక్కడికి వచ్చాం. మీరు చివరికి 10వ పరకతో అమ్ముడిపోయి ఈరోజు వాళ్ళ సంఖ్య మోచేతి నీళ్ళు తాగుతూ బతుకుతామంటే అది మీ ఇష్టం. కానీ మీ ఇల్లు పాడవకపోతే అది మీ ఇష్టం. కానీ పాడైన వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళు బాధితులు ముందుకు వచ్చి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి? మీకు అంత భయం ఏంటి? అంటే మీరు కూడా వాళ్ళతో కుమ్మరికాయ డబ్బులు తీసుకున్నారా? 8 లక్షల రూపాయలు మీకు దేనికి సరిపోతాయి? ఈరోజు రేపు ప్రాణాలు పోతే ఆ 8 లక్షల రూపాయలు మీకు అండగా ఉంటాయని మేము అడుగుతూ ఉన్నాం. దీని మీద గౌరవ పిఓ గారికి ఇప్పుడే కలవటం జరిగింది, డిఎస్పీ గారితో మాట్లాడారు. దీని ఇంతటితో వదిలిపెట్టాం. మా యొక్క ఉద్యమం శాంతియుతంగా ఉంటుంది, ఆదివాసుల ఐక్యత గురించే ఉంటుంది. ఆదివాసుల ఐక్యతని దెబ్బతీయటం కోసం ఈ అధికారులు అదేవిధంగా ఈ క్వారీ నిర్వహణదారులు ఎవరైతే ఉన్నారో నాన్ ట్రైబ్స్ వీళ్ళు పనినటువంటి కుట్రలో మీరు భాగం కావద్దు. మీరు కొట్టినా తిట్టినా మేము పడతాం, కానీ ఎందుకు ఆదివాసులు ఎందుకు కొట్టాలి? ఆదివాసులు ఎందుకు దుర్భషలాడాలి? మంచి కోసం దుర్భషలాడండి, మంచి మాట కోసం దుర్భషలాడండి, మన ఆదివాసీ చట్టాల కోసం దుర్భషలాడండి, మన ఆదివాసీ చట్టాల అమలు కోసం పోరాటం చేయండి. అంతే తప్ప ఆదివాసుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా లాంటి ఆదివాసుల మీద మీరు పోరాటం చేస్తామంటే అంతకంటే అవివేకమైన చర్య ఏది లేదు. మీరు ఆ డబ్బు మైకల్లో, ఆ సారా మైకల్లో, ఆ బిర్యానీ మైకల్లో పడిపోయి ఈరోజు మీరు వాళ్ళకి వంతు పలుకుతామంటే అది మీ ఇష్టం, మీ కర్మ. కానీ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా మనం ఎందుకు ఇంత దీనైన పరిస్థితిలో ఉన్నామో ఇలాంటి ఘటనలు చూస్తుంటే మాకు బాధాకరమైన విషయం. మన కోసం ఎంతోమంది పోరాటాలు చేశారు, ఎంతోమంది త్యాగాలు చేశారు. ఎందుకు? మన చట్టాలు కాపాడటం కోసం. ఎందుకు అమరులయ్యారు? మనకి హక్కులు దక్కడం కోసం. ఈరోజు క్వారీకి యజమానులుగా ఉండాల్సిన మీరు, ఆ క్వారీ వల్ల నష్టపోతే బాగుపడాల్సిన, అందులో నుంచి నష్టపరిహారం పొందాల్సినట్టు మీరు వాళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈరోజు ఒక కుటుంబాన్ని వెలేశారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా మీరు శిక్షించబడతారు. ఈరోజు మీరు నా మీద దాడి చేసినందుకు నేను బాధపడట్లేదు. మీరు చట్టం మీద దాడి చేశారు. చట్టం ఎవరిని వదిలిపెట్టబోదని చెప్పేసి మేము శాంతియుతంగానే వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జై ఆదివాసీ. మా గ్రామంలో కూడా గతంలో కోరి వల్ల ఇల్లు పగలడం జరిగిన తర్వాత మేము ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా మీద కూడా దాడి చేశారు. దాడి చేస్తే మాకు అప్పట్లో సరైన ఆధారం లేక మేము కంప్లైంట్ అయితే ఇచ్చాం, కానీ ఇంకా అది అంతటితో ఆగింది. అలాగని గిరిసపల్లి గ్రామంలో
అమ్మ వాళ్ళు మొత్తం ఇల్లు పగిలిపోయేది. ఆదివాసీ సంఘాలకు ఆశ్రమించి మనకి న్యాయం జరిగేలాగా తీసుకురమ్మ అని మా అమ్మ వాళ్ళు చెప్పడం వల్ల నేను అక్కడికి ఆయనకి తీసుకొని వెళ్ళాను. ఆదివాసీ సంఘ నాయకుడికి తీసుకెళ్ళగానే మా ఇల్లు పగిలిందని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఫోటోలు తీయించుకోవడం జరిగింది. తీయించుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక గ్రామస్తులకి అంగీకారం లేకుండా మీరు ఎందుకు తీసుకొచ్చి ఫోటోలు తీయించాలని మాతో గొడవకు వచ్చి 3 రోజులు మా చెల్లికి మీటింగ్, ఇదిగో మీటింగ్ అదిగో మీటింగ్ అని 3 రోజులు మీటింగ్ పెట్టి 4వ మీటింగ్కి ఫస్ట్ మీటింగ్ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, మీరు సంతకాలు చేసి కాగితాలు ఇస్తారా ఇయ్యారని బెదిరించడం జరిగింది. బెదిరించే మేమే 10 మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అంటే, అలాగని పిఓ గారికి మేము లెటర్ పెట్టాము. లెటర్ పెడితే ఊరు పరువు నువ్వు తీస్తున్నావా అని 2 మీటింగ్లు పెట్టి 3వ మీటింగ్లో 20,000 జుర్మానా కట్టాలంటే ₹1 లేదు మా దగ్గర కట్టడానికి అంటే, అయితే మీకు గ్రామం నుండి వెలివేసేస్తున్నాము, మీ ఇంట్లో సావు పుట్టుకు దేనికి రామన్నారు. రామంటే మేము ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం ఎంఆర్ఆవుకి విఆర్ఆవు గారికి ఆ మైనింగ్ ఏడీ గారికి పంపడం జరిగింది. పంపిన తర్వాత మా ఇల్లు మాత్రం ఫోటో తీసుకుంటే మిగతా వాళ్ళందరి భయానికి మేము సంతకాలు తెలిసి పెట్టలేదు, తెలియక పెట్టేమి ఇలాగలగని వాళ్ళు మాట్లాడారు. మా ఇల్లు తీసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోకుండా కొట్టుకున్నారు, కానీ మేము వెళ్ళిన తర్వాత కొట్టుకోమని 2-3 సార్లు ఒకటే మాట అని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత గ్రామస్తులు మా ఇంటి మీద పడి మా చెల్లి కొట్టేసి ఫోన్ లాగేసుకొని మమ్మల్ని అందరికీ కొట్టేసి బెదిరించి మా ఇంటి మీద ధర్నా చేయడం జరిగింది. ఈసారి జరిగింది మాకు ఇంట్లోనే సేఫ్టీ లేదు, ఇంట్లోనే కొంచెం కొట్టారంటే మాకు చంపేసిన మా పరిస్థితి ఏంటి సార్. మా పోలీసులు వచ్చి తీసుకొని వచ్చినందుకు మేము బయట పడ్డాం సార్. అప్పటి వరకు మేము లోనే ఉండిపోయాము, ఇంట్లోనే కొంచెం కొట్టేసారు. ఇప్పుడు పోలీసులు వచ్చి తీసుకొచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. బల్లెం గంగాభవాని, నా దిల్సినపల్లి గ్రామం. అయితే నా గ్రామానికి దగ్గరగానే ఆ క్వారీ అనేది ఉంది, నల్లరాయి క్వారీ. దాని బ్లాస్టింగ్ వలన ఇళ్ళన్నీ పగిలిపోతున్నాయి. అయితే దాని గురించి అని చెప్పి మేము ఆదివాసీని ఆశ్రయిస్తే ఆదివాసీలు వచ్చి ఫోటోలు తీసుకున్నారు. దానికి ఊళ్ళో గ్రామస్తులు పెద్ద మనుషులు ఉన్నటువంటి ఎవరైతే మీరు ఉన్నారో వాళ్ళు మా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పి మా మీద ఏంటి దుర్భాషలు ఆడటం, మమ్మల్ని బెదిరించడం, భయపెట్టడం అలాంటివి చేశారు. మేము కంప్లైంట్ ఇస్తామని కూడా మమ్మల్ని బెదిరించారు. అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరైతే మిగతా కొంతమంది గ్రామస్తులు ఉన్నారో వాళ్ళ ఇష్టపూర్వకంగా ఫోటోలు తీపించుకున్నారు. మాకు అన్యాయం జరిగింది, క్వారీ వల్ల అని చెప్పి ఫోటోలు తీపించుకోవడం జరిగింది. అయితే వాళ్ళని కూడా బెదిరించేసి భయపెట్టేసి మీరు జరిమానా కట్టాల్సి వస్తుంది, లేదంటే వెలివేయాల్సి వస్తుంది, ఇలాంటి మాటలు చెప్పి భయపెట్టేసి వాళ్ళను ఇది చేసి ఇప్పుడు వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారు. అయితే దాని గురించి మేము గత 17వ తారీఖున గ్రీవెన్స్లో లెటర్ పెట్టడం జరిగింది, ఇలా మాకు అన్యాయం జరిగిందని చెప్పి. అయితే ఆ లెటర్ పెట్టినందుకు కూడా గ్రామ పెద్దలైనటువంటి వీళ్ళు నన్ను 20,000 జరిమానా విధించారు. అయితే నేను ఆ జరిమానా కట్టనని అనేసరికి నన్ను వెలివేశారనమాట. ఇంకా మాకు ఏంటి చావు పుట్టుకలకి రాము ఇంకా మొత్తం గ్రామ బహిష్కరణ ఇంకా ఏం లేదనమాట. మాతో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు కూడా 15,000 జరిమానా ఇలా కట్టాల్సి వస్తుందని చెప్పి భయపెట్టారు. అయితే ఎవరైతే ఇందులో మొదట మేము బాధితులం, మాకు కూడా నష్టపోయామని ఎవరైతే సంతకాలు చేశారో వాళ్ళని కూడా బెదిరించి తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. అయితే దీని గురించి కూడా మాట్లాడినప్పుడు మా మీదకే మళ్ళీ రివర్స్లో మా మీద గొడవకు వచ్చారు. ఇంకా వాళ్ళందరూ ఇంకా కొంచెం తాగేసి కూడా ఉంటున్నారు, చాలా హీనంగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత కూడాను నైట్ నిన్న సాయంత్రం ఎంఆర్ఓ వాళ్ళు ఏడీ గారు కూడా వచ్చి మా ఇల్లు చూశారు, ఎక్కడెక్కడ తగిలిన అన్ని ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళు వెళుతూ మేము వెళ్ళిన తర్వాత మీరు కొట్టుకోండి ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అనేసి చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు కూడా కొంచెం తాగేసుకుండి మా మీద దాడి చేయడం అయితే జరిగింది. అది కూడా ఇంటి లోపలికి వచ్చి మరీ దాడి చేశారు. ఇంకా ఇంట్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. చేసిన వారిపై చేసిన వారిపై గ్రామ బహిష్కరణ చేసిన వారిపై బహిష్కరణ చేసిన వారిపై గ్రామ బహిష్కరణ చేసిన వారిపై న్యాయం చేయాలి. క్వారీ బాధితులకు వెంటనే గ్రామస్తులను రెచ్చగొట్టిన ఎంఆర్ఓ మరియు మైనింగ్ ఏడీపై చర్యలు వెంటనే గ్రామస్తులను రెచ్చగొట్టిన
ఎంఆర్ఓ మరియు మైనింగ్ ఏడీపై వెంటనే గ్రామస్తులను రెచ్చగొట్టిన ఎంఆర్ఓ మైనింగ్ ఏడీపై వెంటనే జై ఆదివాసీ